హాయ్ అందరికీ. ఈరోజైతే నేను స్ట్రింగ్ ఆర్ట్ అయితే చేయబోతున్నాను. అది ఏంటి అని అంటే, మనం ఒక చెక్క మీద మనం నేమ్స్ అనేవి రాస్తున్నాను అనమాట. దానికి మనం ఏం చేయాలో ఒకసారి ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ఓకేనా? ఫస్ట్ అయితే ఫ్రేమ్ తీసుకున్నాను. దానికైతే ఒక బ్లాక్ కలర్ అక్రిలిక్ పెయింట్ అయితే తీసుకొని చెక్కకైతే మొత్తం అంతా కూడా అప్లై చేస్తున్నాను. బ్లాక్ కలర్ అయితే అప్లై చేసేసాను. నెక్స్ట్ ఏమో స్కేల్తో మనమైతే నేమ్స్ అనేవి స్కేల్తో మార్కింగ్ చేశాక నేమ్స్ అనేవి రాస్తున్నాను. చూడండి, మనం మార్కింగ్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. అట్ ది సేమ్ టైం మనము నేమ్స్ రాసేటప్పుడు అండ్ థ్రెడ్ వర్క్ చేసేటప్పుడు కూడా కొంచెం ఈజీగా ఉంటుందన్నమాట, కొలతలతో మనము నేమ్స్ అనేవి రాసుకుంటే. సో ఫస్ట్ అయితే స్కేల్తో నేను మార్కింగ్ చేసుకున్నాక నేమ్ అయితే రాస్తున్నాను. ఏం నేమ్ రాస్తున్నాను గెస్ చేయండి. ఇవన్నీ అయితే ఫస్ట్ రాశాను. నేమ్స్ అయితే పెన్సిల్తో రాసుకున్నాను కదా. రాసేసిన తర్వాత మనమైతే పిన్స్ అనేవి కొట్టడానికి మనం ఇలాగైతే నేమ్స్కి మార్కింగ్ చేసుకుంటాం అన్నమాట. మార్క్ చేసుకుంటే మనకి ఈజీగా మేకులు అనేవి కొట్టడానికి ఈజీగా ఉంటుంది. సో నేనైతే ఇలా సుత్తి తీసుకొని కొన్ని ఈ మేకులు అనేవి ఉంటాయన్నమాట. వీటిని ఈ మేకులు అనేవి వుడెన్ షాప్స్లోనే దొరుకుతాయి. ఫస్ట్ అయితే నేను ఆరెంజ్ కలర్ తీసుకున్నాను. దాన్ని ఫస్ట్ మనము థ్రెడ్ మేకింగ్ అనేది ఒక ముడి వేసి దాని లోపల పెట్టుకుంటాం. ఇంకోటి టైట్గా కొంచెం కావాలంటే ఇంకొక ముడి వేసుకుంటాం. ఇంకా ఫస్ట్ అయితే ఒక లెటర్కి నేను ప్రాసెస్ అనేది చూపిస్తాను. చూడండి, వీడియో చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ప్రతి మీకు కూడా థ్రెడ్ నేను ఒక రౌండ్ చుట్టి అలా నెక్స్ట్ మేకింగ్కి వెళ్ళాలన్నమాట. అలాగా లెటర్ని మనం చూసుకుంటూ ఇలాగా థ్రెడ్ని అయితే అల్లుకుంటాము. ఫస్ట్ అయితే ఎన్ఏ లెటర్స్ అయితే చేసేసాను. కొన్ని పిన్స్ సరిపోలేదని అక్కడ వదిలేసాను, చూసారు కదా లెటర్స్ అనేది కింద లావణ్య ఉన్న నేమ్కి అయితే. దానికైతే నేను పిన్స్ పెట్టేసి ఇక్కడైతే ఇప్పుడు
ఫస్ట్ నేమ్ అయితే కంప్లీట్ చేసేసాను సక్సెస్ఫుల్‌గా. సెకండ్ నేమ్ అయితే ఇంకా 2 లెటర్స్ అయితే ఉన్నాయి. కొంచెం కష్టంగానే ఉంటుంది వేళ్ళు అవి పెట్టి చేయడానికైతే ఇరుకులో అట్లా థ్రెడ్ అనేది తిప్పడం అనేది కొంచెం కష్టంగానే ఉంటుంది. కొంచెం ఓపికతో చేయాలన్నమాట ఏ వర్క్ అయినా గాని. ఈ స్ట్రింగ్ ఆర్ట్ అయితే మాత్రం ఇంకా చాలా దగ్గరగా పిన్స్ ఉండడం వల్ల ఆ థ్రెడ్ అనేది మధ్య మధ్యలో చిక్కుకుంటా ఉంటది. కొంచెం వాటిని ఓవర్‌లాప్ చేస్తూ మనమైతే థ్రెడ్ అంతా అల్లుకోవచ్చు. మీరు గానీ ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ఎంతవరకు చూసారంటే నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఇట్లాంటి ఐడియాస్ ఏమైనా షేర్ చేయండి. ఇంకా ఏమైనా నాకు ఐడియాస్ సజెస్ట్ చేయాలనుకుంటే సజెస్ట్ చేయండి. కిందన కామెంట్ చేయండి. వైలెట్ అయితే చాలా బాగా వచ్చింది. నీట్‌గా చాలా లుక్ అయితే చాలా బాగా నచ్చింది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ థ్రెడ్ స్ట్రింగ్ ఆర్ట్‌లో అయితే నాకైతే కామెంట్ చేయండి. మీకు ఇంకా స్లోగా ఏదైనా చెప్పాలి అనుకుంటే వేరేగా సెపరేట్ వీడియో అయితే చేస్తాను. మీరు సజెస్ట్ చేస్తే నాకేదైనా. ఈ వైలెటర్ అయితే మాత్రం చాలా ఇన్ డీటెయిల్‌గా లుక్ అయితే చూపించాను మీకైతే. నెక్స్ట్ దానికేమో ఫెవికాల్ అంటిస్తామన్నమాట. లాస్ట్‌లో థ్రెడ్ అనేది ముడి వేసుకున్న తర్వాత ఫెవికాల్ అయితే అంటిస్తాము. ఇంకా ఇంకా లుక్ బాగా రావడం కోసమైతే ఒక లవ్ సింబల్‌కి అయితే నేనైతే డ్రా చేసుకున్నాను. దానికి కూడా ఈ మేకులని అయితే పెట్టుకున్నాను. పెట్టిన తర్వాత ఒక పింక్ కలర్, నా దగ్గర రెడ్ కలర్ లేదు. రెడ్ కలర్ ఉంటే ఆహ్, రెడ్ కలర్ లుక్ అనేది చాలా బాగుంటుంది కదా! లవ్ సింబల్‌కి అయితే హార్ట్‌కి. సో, నా దగ్గర ఉన్న వాటితో పింక్ కలర్ అయితే ఉంది. సో, దాంతో నేనైతే ఆ లవ్ షేప్‌కి అయితే నేను థ్రెడ్ అయితే అల్లుతున్నాను. ఇంకా ఫ్రేమ్ అందంగా కనిపించాలి అని చెప్పేసి అయితే నా దగ్గర ఉన్న క్లేని అయితే తీసుకున్నాను. దాన్నేమో నా దగ్గర ఒక ఫ్లవర్స్ చేసుకునేవి ఉన్నాయి రబ్బర్వి. అందులోనైతే ఈ క్లే ముద్దనైతే మనం పెట్టేసుకొని మనకు కావాల్సిన డిజైన్స్ ఫ్లవర్స్ అయితే మనమైతే మంచిగా తీసుకోవచ్చు. దాని నుంచి నేను ఇలాగ చేశాను. దాన్ని గమ్ పెట్టేసి దీనికైతే ఈ విధంగా అంటించాను. లుక్ అయితే ఎలా ఉందో మీరైతే జస్ట్ కామెంట్ అయితే చేయండి. మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ రూపంలో నాకైతే యూట్యూబ్లో అప్డేట్ చేయండి. లుక్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మీకు ఎలా నచ్చిందో చెప్పండి. ఫుల్ సాటిస్ఫైడ్ నేనైతే. సాటిస్ఫాక్షన్ ఉంటుంది అనమాట. లుక్ అనేది కలర్ఫుల్గా మొత్తం అంతా కూడా వచ్చినప్పుడు ఫుల్ సాటిస్ఫాక్షన్ అయితే వస్తుంది. నాకైతే వచ్చింది, మీకు కూడా వచ్చింది అనిపిస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అట్ ది సేమ్ టైం నేనైతే మా ఫ్రెండ్ పెళ్ళికి అని చెప్పాను కదా, నేనైతే పార్సల్ ప్యాక్ అయితే చేస్తున్నాను అనమాట. గిఫ్ట్ ప్యాక్ అయితే ఫస్ట్ నా దగ్గర ఉన్న ఈ బుడగలు ఉంటాయి కదా, ఆ టైప్లో ఉన్న ఆ షీట్ని అయితే లోపల ఉన్న థ్రెడ్స్ అనేవి ఏవి కూడా కదలకుండా డిస్టర్బ్ అవ్వకుండా అయితే నేనైతే ఈ విధంగా ఫస్ట్ అయితే నేను ఇలా పెట్టుకున్నాను. దానికైతే ప్లాస్టర్ అంటించేస్తున్నాను. ఆ నెక్స్ట్ ఏమో ఫ్లవర్స్ దగ్గర కొంచెం ఎగుడు దిగుడుగా ఉంది. ఇదంతా లెటర్స్ ఉన్నాయి కదా, దానికి కొంచెం ఇవైతే పెట్టుకున్నాను. ఈ పెట్టేసిన తర్వాత నెక్స్ట్ అయితే ఈ కలర్ అయితే నేనైతే గిఫ్ట్ కవర్ అయితే తీసుకున్నాను ఫ్యాన్సీ స్టోర్ నుంచి అయితే. తీసుకున్నాక దీనికి మనము ఆ చెక్కకి సరిపడా షీట్ అయితే మనం కొలతలతో తీసుకున్నాక ఈ ఫ్రేమ్ని అయితే ఇక్కడ పెట్టేస్తున్నాము. పెట్టేసి ఇంకా ప్యాక్ చేసేసాను. ప్యాకింగ్ అనేది మీకు తెలుసు కదా, మన చేతులతో మనం ప్యాక్ చేసి గిఫ్ట్ అయితే ఇస్తే చాలా సాటిస్ఫాక్షన్ అయితే వస్తుంది. ఎవరికైనా గిఫ్ట్ మనం ఇలాగా మన చేతులతో మనం చేసి ఇస్తే అందులో ఉన్న మనం టైం స్పెండ్ చేస్తాం కదా ఆ గిఫ్ట్ కోసం, మనం దాని మీద ఉన్న ఇంట్రెస్ట్ అదంతా కూడా చాలా బాగా మనం ఒక ప్రజెంట్ చేస్తాం అనమాట. ఆ గిఫ్ట్ మీద మనలో ఉన్న థాట్స్ని అవన్నిటిని కూడా ఈ విధంగా మనమైతే ప్రజెంట్ చేయగలం. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి, మీకు నచ్చిన విధంగా మీ ఫేవరెట్ పర్సన్స్కి, ఇలా మీ ఫ్రెండ్స్కి కానీ ఎలా అయినా వీడియోస్ చూసి యూట్యూబ్లో చాలా వీడియోస్ అయితే ఉంటాయి. నా వీడియో చూసి కొంచెమైనా మీరు ట్రై చేస్తారని అనుకుంటున్నాను. మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఇలాంటివి సజెస్ట్ చేయండి. మనం ఇలా చేశాక గిఫ్ట్ స్టోర్కి వెళ్ళి మనము చేసేయండి, ప్యాక్ చేసేయండి అని చెప్పేయచ్చు ఈజీనే.
దానికి ఏముంది 10 రూపీస్ ఇస్తే చేసేస్తారు కదా అని చెప్పేసి అనుకుంటాం, కానీ అది మనం మన చేతులతో చేస్తే ఆ సాటిస్ఫాక్షన్ అనేది చాలా వేరండి. అది చేస్తేనే తెలుస్తుంది. నాకైతే ఇలాంటివి చేయడం చాలా ఇంట్రెస్ట్. దానివల్ల నేను ఈ విధంగా ప్రతిదీ కూడా హ్మ్, మన దగ్గర ఉన్న వస్తువులతో, పేపర్స్తో కానీ తయారు చేయాలనుకుంటానన్నమాట ప్రతిదీ కూడా. మీలో కూడా అలా ఉంటే నాకు కామెంట్ చేయండి. గిఫ్ట్ ప్యాకింగ్ అయితే అయిపోయింది, చూసారు కదా. ఇటువంటి డిస్టర్బెన్స్ లేకుండా, ఏది కదలకుండా. నెక్స్ట్ ఏమో దాని మీద గిఫ్ట్ కార్డు మనమైతే పెడదామని ఉంటుంది కదా, మన పెళ్ళికి కానీ బర్త్డేస్ కానీ ఇస్తాం కదా. ఆ విధంగా నేను ఒకటైతే చిన్న సర్కిల్లో ఒక షీట్ అయితే కట్ చేసుకుని దానికి ఆరెంజ్ కలర్ పెయింట్ వేసేసి మధ్యలో బ్లాక్ కలర్ పెయింట్తో హ్యాండ్మేడ్ ఆర్ట్ ఫ్రమ్ గాయత్రి అని చెప్పేసి అయితే రాసుకున్నాను. ఇంకా లుక్ అందంగా ఉండడానికైతే ఫ్లవర్స్ అండ్ రెడ్ కలర్ ఫ్లవర్స్, దానికి గ్రీన్ కలర్ లీవ్స్ అయితే పెట్టాను. లుక్ అయితే ఎక్సలెంట్గా వచ్చింది. నాకైతే చాలా చాలా నచ్చింది. ఫుల్ సాటిస్ఫైడ్. మీకు కొన్ని నచ్చితే ఫాలో చేయండి. ఇంకో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. బ్యాక్ ఎలా చూడండి.